హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం వచ్చేసాము రామ్టెక్. నాగపూర్ దగ్గరలోని రాంపూర్ నుంచి 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్న రామ్టెక్ మందిర్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ చరిత్ర ఏంది అని అంటే 1800 సెంచరీలో దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ అగస్త్య మహాముని వచ్చి ఇక్కడ తపస్సు చేశారని ఇక్కడ ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం అయితే 1800 సంవత్సరంలో రఘుజీ భోన్స్లే అనే మహారాజ్ అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చూడడానికైతే అద్భుతమైన టెంపుల్ అనే చెప్పొచ్చు. ఖచ్చితంగా ఒక్కసారైనా జీవితంలో చూడాల్సిన టెంపుల్ అనే చెప్పొచ్చు. ఇదైతే మనం కింద పార్కింగ్ ఫ్రెండ్స్, పార్కింగ్ నుంచి అయితే పైనకి వెళ్తున్నాం. పార్కింగ్లోంచి లోపలికి వస్తే స్టార్టింగ్లోనే అన్ని షాప్స్, తినడానికి చేయడానికి అయితే అన్ని రకాల షాపులు అయితే ఉన్నాయి. కొంచెం మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు, కొంచెం నడవలేని వాళ్ళు అయితే ఇక్కడికి రావడం ఇబ్బంది అనే చెప్పాలి. ఎందుకంటే చాలా మెట్లు ఉన్నాయి పైకి ఎక్కడానికి. ఇవన్నీ మనం ఎంట్రన్స్లోనే షాప్స్ అవన్నీ ఉన్నాయి. చూసారా ఫ్రెండ్స్, ఇదైతే ఎంట్రన్స్లో వాష్రూమ్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఎండాకాలంలో సమ్మర్లో వస్తేనైతే కొంచెం ఇబ్బంది అనే చెప్పాలి. ఎందుకంటే అదంతా కింద కాళ్ళు అయితే ఏం కాలట్లేదు. ఆ కింద ఏ రకమైన స్టోన్ వేసారో మనకు తెలియదు, కానీ కింద కాళ్ళు కొంచెం కూడా కాలట్లేదు. కానీ ఎండాకాలంలో వెళ్తే ఏంటి అంటే మనకు పైనుంచి వచ్చే ఎండకే మనం చాలా ఇబ్బందులు పడతాం కాబట్టి కొంచెం ఇబ్బంది అనే చెప్పాలి సమ్మర్లో వస్తే. చూసారు కదా, ఇదైతే మనకు మెయిన్ ఎంట్రన్స్ పైనకి వెళ్తూ ఉంటే ఈ విధంగా షాప్స్ అయితే ఉన్నాయి. అన్నీ తినడానికి వేరే ఏదైనా కొనుక్కోవడానికి అయితే ఏ ఇబ్బంది లేదు. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. మనం లోపలికి ఎంట్రీ అవుతాం ఇప్పుడు. ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రీ కాగానే మనకు రైట్ సైడ్లో చూసుకుంటే వరాహ విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం దగ్గర ఫోటోలు దిగడము, సెల్ఫీలు దిగడం, ప్లస్ దీని కింద నుంచి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి ఈగడం చేస్తున్నారు జనాలు. అయితే దాన్ని సెంటిమెంట్గా నమ్ముతున్నారు. ఇక్కడ ఇది తీస్తే కనుక అన్ని పాపాలన్నీ పోతాయని వాళ్ళు సెంటిమెంట్గా నమ్ముతున్నారు. అందుకని ఆ విగ్రహం కింద నుంచి అటు ఇటు ఈగడము చేయడము చేస్తున్నారు. మనం లోపలికి ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్లోనేమో టెంపుల్ ఉన్నది, రైట్ సైడ్లోనేమో వరాహ విగ్రహం ఉన్నది. చూడండి, లోపలికి అయితే వెళ్దాం. మనమైతే లోపలికి వచ్చేసినాం ఫ్రెండ్స్. చూశారు కదా, ఎదురుగా ఉన్నది కదా, ఎదురుగా ఓపెన్ ప్లేస్లో ఉన్నదే వరాహ విగ్రహం. ఇదేమో టెంపుల్. మునిలు తపస్సు చేసిన ముని వాళ్ళైతే చిన్న టెంపుల్ లాగా కన్స్ట్రక్షన్ చేసినారు. ఈ ఓపెన్ ప్లేస్లో ఉంది కదా, అదే వరాహ విగ్రహం. ఇదే వరాహ విగ్రహం. దీంతో ఫోటోలు దిగడము, కింద నుంచి ఈగడము చేస్తున్నారు జనాలు. ఒక సెంటిమెంట్గా ఏంది అని అంటే దీని కింద నుంచి మనం ఇబ్బంది లేకుండా ఎగితే మన పాపాలన్నీ పోయినట్టుగానే అని ఫీల్ అవుతున్నారు జనాలు. వాళ్ళ సెంటిమెంటు వాళ్ళది కదా. కానీ ఇక్కడ మాత్రం ఒకటి చాలా అద్భుతమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇంత ఎండ కొడుతున్నా కూడా కింద కాళ్ళు మాత్రం కొంచెం కూడా కాలలేదు. ఇది ఏ టైప్ ఆఫ్ స్టోన్ అన్నది నేను అక్కడ ఏమీ కనుక్కోలేదు, కానీ అసలు కింద మాత్రం కాళ్ళు కొంచెం కూడా కాలట్లేదు. చాలా హ్యాపీగా మేమైతే పైకి వెళ్ళేసి వచ్చినాము. వెళ్ళే దారిలో కూడా ఏ ఇబ్బంది లేకుండా తినడానికి, తాగడానికి జ్యూస్లు కానీ, నిమ్మరసం కానీ ప్రతిదీ అవైలబుల్లో ఉంది. ఇంకా కొత్త రకమైన పండ్లు కొన్ని అయితే ఉన్నాయి అక్కడ తినడానికి. ఇదైతే మనం లోపలికి వచ్చేసిన తర్వాత షాప్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుండి కింద నుంచి రావడానికి అయితే ఒక వే ఉంది, నడుచుకుంటూ కింద పార్కింగ్ పెట్టుకొని నడుచుకుంటూ రావడానికి అయితే ఒక వే ఉంది. ఇదే టెంపుల్కి 2 రోడ్లు ఉన్నాయి. ఇక్కడ చూశారు కదా, కొండ ముచ్చులు అయితే చాలా ఉన్నాయి. మనల్ని ఏం అంటలేవు, కానీ మన చేతిలో ఏదైనా తినే కవర్ ఉంటే మాత్రం వచ్చి మన దగ్గర కూర్చొని తీసుకొని వెళ్ళిపోతున్నాయి. అయితే మనం పైనకి వెళ్తుంటే రోడ్లో ఉన్నది. ఇదైతే లోపల ఇంకొక ఎంట్రన్స్. ఇది చెప్పులు ఇక్కడ కూడా వదిలేసేయచ్చు. కిందనే వదలాలని రూల్ ఏం లేదు, ఇక్కడ కూడా వదిలేసేయచ్చు. లోపల కూడా మెయిన్ ఇంకొక ఎంట్రన్స్ ఉంది, ఆ ఎంట్రన్స్ దగ్గర కూడా వదిలేయచ్చు. కిందనే వదిలేసి రావాలనే ఏం లేదు. కాకపోతే షాప్ వాళ్ళు ఏంది అని అంటే వాళ్ళ దగ్గర పెట్టుకుంటే మన గిరాకీ చేస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఆ కమాన్ లోపలికి వస్తే ఈ విధంగా ఉంది లోపల. ఇది మనం వచ్చిన కమాన్. ఇప్పుడు ఇక్కడ ఎవరు బిజినెస్ వాళ్ళు చూసుకుంటున్నారు. చిన్న ఆయన, ఒక ముసలాయన వెయిట్ మిషన్ పెట్టుకొని వెయిట్ జోక్కున్నందుకు 5 రూపీస్ అట్లా తీసుకుంటున్నాడు. ఇదే ఇప్పుడు మనం చూసిన ఎంట్రన్స్. యాక్చువల్గా ఏంటంటే నేను వీడియో రిటర్న్లో దర్శనం చేసుకొని రిటర్న్లో వచ్చేటప్పుడు తీసిన, అందుకని కొంచెం రిటర్న్లో ఉంటుంది వీడియో. ఇదొకటి కొత్తగా కనిపించింది ఫ్రెండ్స్. ఇది తను ఏదో చెప్పిండు, నెమలి ఏది అని, నెమలి ది బాత్రూమ్ అని ఏదో చెప్పిండు సంథింగ్. ఇదంటే మనకు కింద రుద్ది మోకాళ్ళకు రుద్దుకుంటే, ఎక్కడ పేనుంటే అక్కడ రుద్దుకుంటే మొత్తం తగ్గిపోతుందంట. తను అదే చెప్తున్నాడు. ఏదో కొత్తగా కనిపించింది ఇది మనకి. మనమైతే ఇంట్లో గుర్తుగా పెట్టుకోవడానికి గోడకు తలిగించి కీ చైన్స్ పెట్టుకోవడానికి ఇవన్నీ అయితే ఇక్కడ స్టార్టింగ్లోనే ఉన్నాయి. ఇదేమో 100 రూపీస్ అని చెప్పినాడు, అదేమో 150 రూపీస్ అని చెప్పినాడు. మనం ఇంట్లో తగిలించుకోవడానికి కీస్ అవన్నీ పెట్టుకోవడానికి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవి. చూసారు కదా, ఇంకా మనమైతే లోపలికి వచ్చేసినాం. ఇది ఇంకొక ఎంట్రన్స్. ఇది దాటి లోపలికి వెళ్ళినాము అని అంటే మనకు లోపల టెంపుల్స్ ఉన్నాయి. అన్ని లక్ష్మణుడి టెంపుల్ స్టార్టింగ్లో ఉంది, రాముడి టెంపుల్ వెనకాల ఉంది.
ఇక్కడైతే కొండ ముచ్చులు చాలా ఉన్నాయని చెప్పొచ్చు. మన చేతులు ఎప్పుడేమున్నాయని చూస్తున్నాయని చెప్పొచ్చు. ఇది దాటి లోపలికి వెళ్తే మనకు టెంపుల్స్. ఇదైతే బయట ఉన్న షాప్స్. మనం లోపలికి ఎంట్రీ కాగానే మనకి ఏదైతే అవసరమో అవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. వెళ్ళేటప్పుడు అయితే నీరసంగా ఉన్నా ఏదున్నా మనకి నిమ్మ సోడా, జ్యూస్లు అన్నీ ప్రతిదీ ఇక్కడ దొరుకుతున్నాయి. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. మనం ఇంకా లోపలికి వెళ్దాం. మనం ఇందాక కమాన్ చూసినాం కదా, దాని ఎంట్రన్స్లోంచి బయట చూస్తే ఈ విధంగా ఉంది. బయట లోపలికైతే రాగానే లెఫ్ట్ సైడ్లోనే అగస్త్య మహాముని టెంపుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. మనం ఫస్ట్ ఈ టెంపుల్ చూసుకొని మిగతా లోపలికి వెళ్దాం. ఇది అగస్త్య మహాముని మందిరం. ఇది ఇక్కడ లోపల ఎంట్రీ కాగానే అన్ని పలకల పైన చెక్కి పెట్టినారు అన్ని విషయాలన్నీ. లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో చూసుకుంటే బుక్స్ అమ్ముతున్నారు. అక్కడ హిస్టరీ బుక్స్ అయితే అమ్ముతున్నారు. మన ఇష్టం, నచ్చితే తీసుకోవచ్చు. ఇప్పుడైతే మనం అగస్త్య మహాముని మందిరంకి వచ్చేసినాము. లోపల కృష్ణ మందిర్ ఉంది. దీని పక్కనే ఆ ముని వాడిన, అగస్త్య మహాముని వాడిన ప్రతి వస్తువు, ప్రతి ఒక్క ఆయన యూజ్ చేసిన ప్రతి ఒక్క వస్తువు కూడా అక్కడ పెట్టినారు. ఇదైతే దాని పక్క పొంటే ఉన్న కృష్ణ మందిర్. ఇప్పుడైతే తను వాడిన వస్తువులు చేసినవన్నీ చూద్దాం ఒకసారి. మహాముని తపస్సు ఇక్కడే చేసేవాడు, ఇక్కడే ఉండేవాడట. చూడండి తన చేతి కర్ర, తను వాడిన ప్రతి ఒక్క వస్తువు, కత్తులు కానీ వాటర్ తాగేది కానీ ప్రతివి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవన్నీ తను వాడినవే. అగస్త్య మహాముని విగ్రహం చూశారు కదా, ఇది తను తపస్సు చేసిన ప్లేస్. ఇది తను వాడిన వస్తువులు. చూసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం బయటికి వెళ్దాం. ఇదే అగస్త్య మహాముని మందిర్. బయట నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది. మనం లోపలికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇక మనం ముందుకు వెళ్తే ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్లోనే సత్రం ఉంది. ఇక్కడ మనకు ఫ్రీగానే పెడుతున్నారు. ఆలు బాత్ అయితే పెట్టిరు మేము వెళ్ళిన రోజు. ఎంత అద్భుతంగా ఉంది అంటే టేస్ట్ అసలు చెప్పలేం. ఇంకొకటి, మనము తింటున్నంతసేపు అక్కడ మన రాముడి స్లోగన్ వస్తుంది. అసలు ఆ స్లోగన్లో మనం మర్చిపోతాం ఫ్రెండ్స్, అంత అద్భుతంగా ఉంది. ఆ స్లోగన్ వస్తూ ఉంటే మీరు వింటున్నారు కదా, ఆల్రెడీ వెనకాల ప్లే అవుతూ ఉన్నది కదా. అసలు అద్భుతంగా అక్కడ ఉన్నంతసేపు అసలు ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే అంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి అక్కడ. మనం కూడా లోపల భజన చేస్తున్నారు. ఆ భజన చేసేటప్పుడు కానీ ఇక్కడ సత్రంలో ఈ స్లోగన్ వస్తుంటే కానీ మనమైతే మర్చిపోతున్నామనే చెప్పొచ్చు. అక్కడ రాముడు అంటేనే ఒక ఎమోషన్. రాముడు అంటేనే అని అంటేనే మనం ఒక ఎమోషన్ లాగా ఫీల్ అవుతాం. కాబట్టి ఆ టెంపుల్ మొత్తంలో రాముడి స్లోగన్స్ వస్తుంటే మనం అక్కడ మర్చిపోతున్నామని చెప్పొచ్చు. చూశారు కదా, ఇదైతే లోపలికి వచ్చిన తర్వాత ఎంట్రెన్స్. లెఫ్ట్ సైడ్లో ఉంది సత్రము. ఇది ఇంకా మెయిన్ ఎంట్రెన్స్ టెంపుల్కి. చూసిరు కదా, 200 సంవత్సరాల క్రితం కట్టిన టెంపుల్ ఇది. ఎంత అద్భుతంగా కట్టినారో. ఈ టెంపుల్ బయటికి చూస్తే, కాంపౌండ్ అవతల చూస్తే కింద పెద్ద డ్యాము, మరియు కింద మనము పంట పొలాలు కూడా అన్నీ చూసుకోవచ్చు. కింద సిటీ ఉన్నది, ఒక చిన్న సిటీ ఉన్నది. ప్లస్ ఇదైతే చూసుకున్నారు కదా, ఇది టెంపుల్. ఇది జైన్ మందిర్. ఈ టెంపుల్ కిందనే జైన్ మందిర్ ఉంది. అదే ఇది జైన్ మందిర్. ఇది మనం టెంపుల్ పై నుంచి కూడా ఎక్కి చూడవచ్చు. ఇవన్నీ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఎక్కి చూడవచ్చు. ఇదైతే ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళడానికి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తాం టెంపుల్కి. మొత్తం మనకి 3-4 ఎంట్రన్స్లు ఉన్నాయి. అందులో ఇది ఇంకా మనం టెంపుల్ లోపలికి వెళ్తాం. ఇదంతా టెంపుల్ బయట ఉన్న కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ. అయితే చూసారు కదా సత్రము లోపల. ఇది సత్రం. ఆలు బాత్ అయితే పెట్టినారు. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది. ఇంకొకటి, అక్కడ ఉన్నంతసేపు మనం లోకాన్ని మర్చిపోవచ్చు ఫ్రెండ్స్. అసలు లోకం ఏమాత్రం గుర్తుండదు మనకు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే చెప్పిన కదా గుండం అని. మనం ఇప్పుడు ఇందాక గుడి బయట ఇక్కడ కూడా చెప్పులు ఇప్పుకోవచ్చు. చెప్పులు ఇచ్చి లోపలికి వెళ్ళొచ్చు. చెప్పులు ఇప్పి, ఇది సత్రము. దాని ముందరనే గుండం. ఉన్నది. మన భాషలో గుండం అనే పిలుస్తాం కదా, అదే ఇది. బహుశా అప్పట్లో రాజులు ఇక్కడ స్నానం చేసి మెల్లిగా దర్శనానికి వెళ్ళే వాళ్ళేమో. ఇదే గుండము. వాటర్ అయితే కొంచెం తక్కువనే ఉన్నాయని చెప్పొచ్చు. ఇది మెయిన్ టెంపుల్కి సపరేట్ కాంపౌండ్ ఉంది, మరియు దానికి ఇంకా సపరేట్ కాంపౌండ్ ఉంది. ఎక్కడిదక్కడ సెక్యూర్ చేసి కట్టినారు టెంపుల్ని. ఇదేమో సత్రము, మనం ఇందాక చూసిన సత్రం ఇది.
ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇప్పుడు మనం లోపలికి వచ్చేసినాము. లోపలికి వచ్చిన తర్వాత ఎంట్రన్స్లోనే దీని గురించి ఏమైనా టికెట్లు కావాలంటే తీసుకోవడం, సీసీ కెమెరా అంతా ఉన్నాయి. ఇక్కడ ప్రతిదీ సీసీ కెమెరా సర్విలియన్స్లోనే ఉన్నది. మనం లోపలికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. లోపల ఈ విధంగా ఉంది చూసుకోండి. ఇవే మెయిన్ టెంపుల్స్. రకరకాల టెంపుల్స్ ఉన్నాయి. గణపతి టెంపుల్ ఉంది, హనుమాన్ టెంపుల్ ఉంది, లక్ష్మణ టెంపుల్, రాముడి టెంపుల్ అయితే ఉన్నాయి చూసుకోండి. ఇదైతే హనుమాన్ టెంపుల్ బయట ఎంట్రన్స్లో రైట్ సైడ్లో ఉంది. ఇదేమో లక్ష్మణ్ మందిర్. సేమ్ ఆ ఫోటోలో ఉన్నట్టుగానే దేవుడు అక్కడ ఉంటాడు. ఇదైతే లక్ష్మణ్ మందిర్. మనము రాముడు టెంపుల్లోకి ఎంట్రీ కాగానే ఫ్రెండ్స్, దేవుని దర్శనం చేసుకునే దాని పైనే 25 పైసా కాయిన్స్తోనైతే ఈ విధంగా తయారు చేసారు ఎవరో భక్తులు. ఇక్కడ మనకైతే భజన షురూ అయింది. ఆ భజన వింటున్నంతసేపు ఫ్రెండ్స్ మనం లోకాన్ని మర్చిపోవచ్చు. ఎందుకంటే మనకు రాముడు అంటేనే ఒక ఎమోషన్ కాబట్టి ఆ భజన వింటున్నంతసేపు మనం ఈ లోకాన్ని మర్చిపోతున్నాం ఫ్రెండ్స్. దీని తర్వాత హనుమాన్ భజన స్టార్ట్ అయింది. నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు హనుమంతుడు అంటే పిచ్చి. అందుకని ఆ భజన వింటుంటే నేనైతే అక్కడ నుంచి కదలలేకపోయినా ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి చూడండి, మీకే ఏ విధంగా అనిపిస్తుందో. చూసుకున్నారు కదా, ఇదే రాముడు సీత. లోపల దేవుళ్ళు అయితే ఈ విధంగా ఉన్నారు. ముందరనే కూర్చొని భజన చేస్తున్నారు భక్తులు. చూసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం టెంపుల్ చుట్టూ చూసుకుందాము. ఈ టెంపుల్ బయట ఉన్నది. రాముడు టెంపుల్ దర్శనం చేసుకొని బయటికి రాగానే ఈ విధంగా ఉంది. ఇదైతే మెయిన్ టెంపుల్ బయట చూసుకోండి, రాముడు టెంపుల్. ఇది పైన ఒక వ్యూ పాయింట్ ఉంది. ఆ వ్యూ పాయింట్ ఎక్కి చూస్తే ఈ విధంగా కనపడుతుంది చుట్టూ. ఆ వ్యూ పాయింట్ కూడా నేను చూపిస్తాను. ఇదే వ్యూ పాయింట్. పైనకి ఎక్కి చూస్తే ఆ విధంగా కనపడుతుంది. చూసారు కదా, ఇదైతే మనకి ఇంకా పైకి ఎక్కుతున్నారు. పైకి ఎక్కి చుట్టూ వ్యూ పాయింట్ అయితే చూస్తున్నారు. ఇది పైనుంచి అయితే ఆ విధంగా కనపడుతుంది. ఇప్పుడైతే మనం టెంపుల్ చుట్టూ చూసుకుందాము. ఇదే ఫ్రెండ్స్ టెంపుల్ చుట్టూ. టెంపుల్ బయట అయితే ఈ విధంగా ఉంది చూడండి. మీకు చుట్టూ అయితే చూపిస్తాను. ఇదేమో లక్ష్మణ్ టెంపుల్ ఎంట్రన్స్. ఇది అంటే ఎగ్జిట్, ఎంట్రీ అయ్యి ఎగ్జిట్ అవుతాం ఇక్కడ నుంచి. ముందర నుంచి దర్శనానికి ఎంట్రీ అవుతున్నాం లక్ష్మణ్ టెంపుల్కి. ఇది మనం వచ్చిన ఎంట్రీ. ఇది ఈ లెఫ్ట్ సైడ్ అన్నీ దేవుళ్ళని పెట్టినారు, చిన్న చిన్న దేవుళ్ళని పెట్టినారు, తపస్సు చేసిన పేర్లు పెట్టి. ఈ స్టార్టింగ్ ఏమో ఇది లక్ష్మణ్ టెంపుల్. ఈ వెనకాల ఉన్నదేమో రాముడు టెంపుల్, శ్రీరామ్ టెంపుల్. ఇది చూసుకోండి, చుట్టూ అయితే చూపిస్తాను. ఇది మనకు రాముడు టెంపుల్కి దర్శనానికి ఎంట్రన్స్. ఇది చుట్టూ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ రామ్ మందిర్. దీని వెనకాలనే కూడా ఇంకొక వ్యూ పాయింట్ ఉంది. చిన్నగా స్టెప్స్ కట్టినారు. ఆ స్టెప్స్ పైకి ఎక్కి చూస్తే కూడా బయట సిటీ అంతా కనపడుతుంది. ఇందాక చూసుకున్న వ్యూ పాయింట్ అది. ఇప్పుడు ఈ లెఫ్ట్లో స్టెప్స్ ఎక్కి చూస్తే మనకి కింద సిటీ అంతా కనపడుతుంది. చూసిరు కదా, ఈ విధంగా వ్యూ పాయింట్ అయితే ఇక్కడ ఉంది. ఇదే టెంపుల్ చుట్టూ. ఇదే రామ్ లక్ష్మణ్ మందిర్, రామ్టెక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.